నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. మాల్దీవుల విషయం ఇంకా చర్చకు దారితీస్తూనే ఉంది. మాల్దీవులపై ఇజ్రాయిల్ బ్యాన్ విధించింది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక లక్షద్వీప్కే ఆ టూరిస్టులు వెళ్లాలని కూడా సూచించినట్టుగా తెలుస్తుంది. పాలస్తీనా విషయంలో దారుణంగా వ్యవహరిస్తున్న ఇజ్రాయిల్పై ఇస్లామిక్ దేశమైన మాల్దీవులు తాజాగా నిషేధం విధించిన విషయం మనకు తెలిసిందే. ఇజ్రాయిల్ పర్యాటకుల్ని తమ దేశంలో అనుమతించబోమని తేల్చి చెప్పేసింది మాల్దీవులు. దీంతో ఇజ్రాయిల్ ఇరుకున పడింది. మాల్దీవుల వైఖరిపై స్పందించిన ఇజ్రాయిల్ వారిని భారత్లోని లక్షద్వీప్కు వెళ్లాలని సూచించింది. దీంతో అంతర్జాతీయంగా ఈ వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇజ్రాయిల్ పాస్పోర్టులపై నిషేధం విధించాలని మాల్దీవుల అధ్యక్షుడు మొయిజు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది ఎప్పటి నుంచో అమలవుతుందో మాత్రం ఆయన చెప్పలేకపోయారు. దీంతో ఇంతకాలం మాల్దీవుల పర్యటనకు వెళ్తున్న ఇజ్రాయెల్ పర్యాటకుల్లో కొంత గందరగోళం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే వారు తమ ఎంబసీని సంప్రదించడం మొదలుపెట్టారట. దీంతో ఇజ్రాయెల్ సర్కార్ వారికి ప్రత్యామ్నాయంగా భారత్లోని లక్షద్వీప్ను సూచించడం విశేషం. మాల్దీవులు ఇకపై ఇజ్రాయెల్ పౌరుల్ని స్వాగతించడం లేదు కాబట్టి ఇక్కడ కొన్ని అందమైన అద్భుతమైన భారతీయ బీచ్లు ఉన్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ పర్యాటకులను హృదయపూర్వకంగా స్వాగతిస్తారు, అత్యంత ఆతిథ్యంతో వ్యవహరిస్తారు. మా దౌత్యవేత్తలు సందర్శించిన ప్రదేశాల ఆధారంగా ఈ సిఫారసులను పరిశీలించాలని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం తమ పౌరులకు సూచిస్తుందట. సో ఏది ఏమైనా మాల్దీవులు భారత్ను బాయ్కాట్ అని ఏ విధంగా అయితే అందో, ఇప్పుడు మాల్దీవులు ఒక రకంగా చెప్పాలంటే పర్యాటకంలో మాల్దీవులకు భారత్ నుంచి ఎక్కువ మంది వెళ్ళేవారు. భారత్ ఎప్పుడైతే బాయ్కాట్ నినాదాన్ని ఎత్తుకుందో అప్పటి నుంచి భారతీయులు మాల్దీవులకు వెళ్ళడం తగ్గిపోవడంతోనే అక్కడ ఆర్థిక వ్యవస్థ అనేది కుదుటపడింది. ఆర్థిక వ్యవస్థ అనేది కుంగుతూ వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే వాళ్ళకు ఉన్నదే పర్యాటకం. ఆ పర్యాటకానికి సంబంధించి కూడా భారత్ నుంచి ఎక్కువ మంది వెళ్ళేవాళ్ళు. వాళ్ళు వెళ్ళటం అనేది ఆగిపోవడంతో కాస్త ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో ఇజ్రాయెల్ నుంచి వచ్చేవారిని కూడా వద్దు అనటంతో, ఇజ్రాయెల్ నుంచి వచ్చేవారు కూడా తగ్గిపోవడంతో మాల్దీవులు అయితే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇంకోవైపు వారంతా ఇప్పుడు లక్షద్వీప్ వైపు చూడటంతో భారత్కు సంబంధించిన లక్షద్వీప్ వైపు వాళ్ళందరూ అడుగులు వేయడంతో ఇక్కడ పర్యాటకం మరింత పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్షద్వీప్పై ఖచ్చితంగా అయితే దృష్టి సారిస్తుందనే చెప్పాలి. ఆ విధంగా అడుగులు పడటం వల్ల ప్రపంచ దేశాల్లో లక్షద్వీప్కు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరగడం, ఇక్కడికి పర్యాటకులు రావడం కూడా ఖచ్చితంగా జరుగుతుందంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.